ఈరోజు నువ్వు ఈ విషయాన్ని ఒప్పుకోగలవా? దేవా, నీ కృప ద్వారానే ఇది సాధ్యమైంది. నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే అది కేవలం నీ కృప. కుటుంబంలో ఐక్యతను కాపాడుకోగలుగుతున్నా అంటే అది కేవలం నీ కృప. నేను ఆధ్యాత్మిక జీవితంలో పడిపోకుండా ఉండగలుగుతున్నానంటే అది కేవలం నీ కృప నాయన. లోకమంతా శరీరాశతోనూ నేత్రాశతోనూ జీవపడంబంతోనూ అత్యధికంగా నిండిపోయిన ఈ ప్రపంచంలో దేవుని కొరకు మనం జీవించగలుగుతున్నామంటే దేవుడు మనలను బలపరుస్తున్నారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి. చూడండి, కొన్నిసార్లు నీ కృప నన్ను బలపరుస్తున్నదనే మాట, అక్కడ కృప అన్న చోట హిబ్రూలో కెసెద్ అనే పదం ఉపయోగించబడింది. కెసెద్ అనగా మర్సీ, దేవుని దయ. ఆ తర్వాత అనుగ్రహం. దేవుడు అనుగ్రహ ఐశ్వర్య సంపన్నుడు. ఆయన కృపా మహదైశ్వర్యం కలిగినవాడు కదా. ఆయన అనుగ్రహం మన మీద ఉండడం ద్వారా మన జీవితాలు అద్భుతాలు చూస్తుండు. ఈరోజు నువ్వు ఏ పని మీద బయటికి వెళ్తున్నావు, ఏ ఉద్దేశాలు నెరవేర్చబడాలని కోరుకుంటున్నావు, ఏ సంగతులు జరగాలని చాలా పట్టుదలగా దేవుని సల ప్రార్థన చేస్తున్నావు? వివాహం కోసమా, బిడ్డల కోసమా, ఉద్యోగంలో సఫలత కోసమా? ఒకవేళ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నావా? ఏదైనా ఒక అమెరికాలోనో లేదా ఇంగ్లాండ్లోనో కెనడాలోనో ఒక స్టూడెంట్ వీసా కోసం ఈరోజు నువ్వు వెళ్తున్నావా? దేవుడు నీ కార్యాన్ని సఫలం చేయనుగాక. ఆమేన్. దేవుడు నిన్ను బలపరచునుగాక. లేదా ఒక స్టార్టప్ విషయంలో నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే, మే ద లార్డ్ గైడ్ యూ ఇన్ ఎ రైట్ వే. దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపించునుగాక. నీ ఆలోచన దేవుడు సఫలపరిచి తనకు మహిమను తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభువా, నేను కాలి జారిపోవడం అంటే అర్థం ఏంటంటే నేనేమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటానేమో, తప్పుడు మార్గంలో కానీ వెళ్ళిపోతానేమో. కానీ అలాంటి సందర్భంలో నీ కృప నన్ను మరలా రైట్ ట్రాక్లో నడిపిస్తూ ఉంది, నన్ను బలపరుస్తుంది. ప్రభువా, ఈరోజు వాగ్దానం క్లెయిమ్ చేసిన ప్రభువుని స్తుతిస్తారా? ఆయన వైపు చూస్తారా?